హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో రెడ్మీ 14C 5G ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే లాస్ట్ లో నా రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.88 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే దీనికి టీయూవి ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. దీనికి 4 lakhs ప్లస్ ఆంటిట్యూడ్ స్కోర్ చేస్తుంది. అలాగే 2.2 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ కు సంబంధించినటువంటి 4GB అలాగే 6GB రెండు వేరియంట్లు ఉన్నాయి. అలాగే UFS 2.2 కి సంబంధించినటువంటి 64GB అలాగే 128GB ఇది కూడా రెండు వేరియంట్లలో ఉంది. బేస్ వేరియంట్ 4+64GB 10,000కు లాంచ్ చేశారు. అలాగే 4+128GB ఇది 11,000కు లాంచ్ చేశారు. అలాగే 6+128GB 12,000కు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 MP ప్రైమరీ కెమెరా, అలాగే ఆక్సిలరీ లెన్స్ ఉంటుంది. అలాగే 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 50 MP ప్రైమరీ కెమెరా కాబట్టి డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 5160 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది హైపర్ ఓఎస్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్ అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో సింగిల్ స్పీకర్ ఉన్నప్పటికీ 150% వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే దీంట్లో వైఫై 5 బ్లూటూత్ 5.0 వర్షన్ తో వస్తుంది. అలాగే దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే దీంట్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది, అదేం తీసేయలేదు. అలాగే దీనికి IP52 రేటింగ్ ఉంది, డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే. అలాగే దీంట్లో 7 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం నా రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది అండర్ 10K బడ్జెట్ లో మంచి మొబైల్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మనకు మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేయగలదు. అలాగే డిస్ప్లేలో ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కానీ ఇందులో ఒకటి ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చి అలాగే ఫ్రంట్ 16 MP కెమెరాని ఇస్తే చాలా బాగుండేది. కానీ 10,000 బడ్జెట్ లో కాబట్టి వీళ్ళు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇవ్వరు, ఆ 16 MP సెల్ఫీ కెమెరాని కూడా ఇవ్వరు. అలాగే ఇది మనం 10,000 బడ్జెట్ లో తీసుకోవచ్చా అంటే చాలా మంచి మొబైల్ 10,000 బడ్జెట్ లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు నార్మల్ యూజర్స్ కి అయితే బేస్ వేరియంట్ తీసుకోండి. ఇందులో 64GB మెమరీ ఉన్నప్పటికీ మనకు SD కార్డ్ స్లాట్ అయితే సపరేట్ గా ఇచ్చారు. కాబట్టి మనం SD కార్డ్ ని అయితే వేసుకొని మెమరీని 1TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు గేమ్స్ ఆడతారు మీడియం గా అని అనుకుంటే మీరు బేస్ వేరియంట్ కాకుండా హై ఎండ్ వేరియంట్ 6GB ర్యామ్ కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా గేమ్స్ ఆడాలనుకుంటే మినిమం 6GB ర్యామ్ అయితే ఖచ్చితంగా అవసరం. మరి ఇది 12,000 బడ్జెట్ లో హై ఎండ్ వేరియంట్ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. అక్కడ కూడా ఇది ఓకే అనేటట్టుగానే ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.